అందరికీ జై బాబా అండి. ఈరోజు మనము ఎవరా ఆంధ్రుడు ఒక వాస్తవ సంఘటన ఈరచ్ మేరాజాద్లో బాబా ప్రేమికులతో చెప్పిన విషయం ఇది ప్రేమ కావాలని అడగండి, వాస్తవ సంఘటన. ఈరచ్ చెప్తూ ఉన్నారు, మేము అప్పుడు ఆంధ్ర పర్యటనలో ఉన్నాము. ఏ సంవత్సరమో సరిగా గుర్తులేదు, బహుశా 1953 కానీ 54 కానీ అయి ఉంటుంది. ఆంధ్ర పర్యటనలో భాగంగా బాబాతో కలిసి మేము ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తున్నాం. బహిరంగ ప్రదర్శనలు బాబా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాతో పాటే ఒక బాబా ప్రేమికుడు వచ్చాడు. ఆయన మేము ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మా వెన్నంటి వస్తున్నాడు. అయితే మాతో పాటు చాలామంది బాబా ప్రేమికులు ఆ పర్యటనలో వచ్చారు. కానీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక వ్యక్తి మాత్రం తదేకంగా బాబాని చూస్తూ మా వెంట ఉన్నాడు. నేను చెప్పబోయేది కూడా ఆ ప్రత్యేక వ్యక్తి గురించే. ఆంధ్రులకు భక్తిభావం మెండు. బాబా కోసం సర్వం త్యాగం చేయడానికి వెనుకాడని వాళ్ళు కూడా ఆంధ్రుల్లో చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి మాత్రం కాదు. బాబాకు వెండి పళ్ళాల్లో హారతులు ఇచ్చేవాళ్ళు, ధనవంతులైన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. ఉత్తర భారతీయుల కంటే ఆంధ్ర ప్రాంతంలో పచ్చని సిరి సంపదలతో తొలినాడే ప్రదేశాలు ఎక్కువనే చెప్పాలి. బాబా కోసం వారు ఎంతో ఘనంగా కార్యక్రమాలు నిర్వర్తించేవాళ్ళు. పెద్ద పెద్ద నిలువెత్తు పూలహారాలు బాబాకు వాళ్ళు వేసేవాళ్ళు. కేవలం గులాబీలతో తయారు చేసిన గులాబీ దండను ఆయన మెడలో వేయడానికి తహతహలాడేవాడు. కొందరు కర్పూరపు దండలు, మరికొందరు గంధపు రేకులతో చేసిన హారాన్ని, యాలకులు లవంగాలతో రూపొందించిన దండలతో పాటు కొందరు కరెన్సీ నోట్లతో కూడా హారంగా బాబా మెడలో వేసేవారు. అలా బాబా మెడలో వేసే అనేక దండల్ని ఎప్పటికప్పుడు వేగంగా తీసేయడానికి నేను తొందరపడుతుండేవాడిని. బాబాకు వేసిన దండలు ఆయనకు భారం కాకూడదని నా భావం. ప్రతి దర్శన కార్యక్రమంలో కూడా బాబా తన ప్రేమికులకు పూలదండలు వేయడానికి అనుమతించేవారు. అయితే విశేషం ఏంటంటే, నేను ముందుగా చెప్పిన వ్యక్తి ఉన్నాడు చూశారు, అతనేమో తన మనసులో ఆ దండలు ఎంత పుణ్యం చేసుకున్నాయి కదా, కేవలం కొన్ని క్షణాలైనప్పటికీ మెహరుని అతి సమీపంగా ఉన్నందుకు ఆ దండలు ఎంత పుణ్యం చేసుకున్నాయి కదా అని అతను భావించేవాడు. ఆ పూలు పూరేకలు బాబా చెక్కిళ్ళని ఎంత సున్నితంగా తాకుతున్నాయి కదా అని అనుకునేవాడట. ఈ వ్యక్తి కూడా బాబాను దగ్గర నుంచి దర్శించుకున్నాడు. బాబాను ఆలింగనం కూడా చేసుకున్నాడు. అయినా కూడా తనకంటే ఆ పూలదండలే అవతారానికి ఎంతో దగ్గరగా ఉన్నాయని, మరెంతో పుణ్యం చేసుకున్నాయని మనసులోనే అనుకుంటాడు. అది నిజమే అని ఈరిచ్ అంటూ, పూలదండల కంటే కూడా మీరు అవతారుని అతి దగ్గర నుంచి దర్శించుకోవడమే కాకుండా మనస్ఫూర్తిగా పూర్తి చైతన్యంతో చేతనావస్థలో ఆలింగనం చేసుకునే భాగ్యం లభించడం మాత్రం సామాన్యమైన విషయమా అంటాడు. మానవునిగానే భగవంతుణ్ణి ఆరాధించే అవకాశం అధికంగా ఉంది. మానవునిగానే బాబా ఏమన్నారో తెలుసా? స్వర్గంలో ఉండే దేవతలు కూడా మానవుల కంటే సాధారణ చేతనావస్థ లేదని, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆ ఆనందాన్ని అనుభవింపగల అవకాశం మానవులకు మాత్రమే ఉందని బాబా స్పష్టం చేశారని ఈరోజు గుర్తు చేశారు. మానవ రూపధారి అయిన భగవంతుణ్ణి ఆరాధించి తరించగల అవకాశం మానవ జన్మలో మాత్రమే ఉందని తిరిగి అన్నారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పూలదండలమైనే ఎందుకో ఈర్ష్య పడుతున్నాడు అనిపిస్తుంది. ఏదేమైనా అప్పటి నుంచి ఆ వ్యక్తి తనకు ఆ అదృష్టం చేసుకున్న పూలదండ బాబా మెడలోంచి తీసి తనకోటి ఇస్తే బాగుండని మనసులోనే అనుకున్నాడు. బాబాతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనతో ఉంటున్నంతసేపు అతనిలో ఆ కోరిక మరింత ప్రబలమవుతుంది. ఇది అతనికి ఒక తీరని కోరికలాగా మారిపోయిందని చెప్పొచ్చు. ఈ విషయాలన్నీ ఆ వ్యక్తి మాతో తర్వాత వివరంగా చెప్పగా తెలిసాయని ఈరిచ్ అన్నారు. ఇలా బాబాతో పర్యటించినంతసేపు బాబాపై కంటే కూడా అతని దృష్టి బాబాకు వేసే పూలదండలపైనే ఎక్కువ కేంద్రీకృతం అవుతుంది. అతని కోరికలన్నీ నశించి పూలదండలపైనే మనసంతా నిండిపోయింది. బాబా కూడా ఏం చేసేవారంటే, ఆయన మెడలో వేసిన దండని తీసివేస్తూ ఒక్కొక్కసారి దగ్గరలో ఉన్న ప్రేమికుల చేతుల్లోకి విసిరేసేవాడు. ఒక్కొక్కసారి తన దగ్గరికి పిలిచి వారి చేతికి అందించేవాళ్ళు కూడా. తన దగ్గర నుంచి ఎవరైనా అటుగా వెళ్తుంటే కూడా పిలిచి తన మెడలోంచి ఒక దండ తీసి వాళ్ళ చేతిలో పెట్టేవాడు. ఇదంతా దగ్గర నుంచి చూస్తున్న ఈ వ్యక్తికి త్వరలో తనకు ఒక పూలదండ బాబా మెడలోంచి తీసిస్తే బాగుండని మనసులో అనుకున్నాడు. అయితే బాబా మాత్రం
ఈతని సంగతే పట్టించుకోరు సరిగదా. ఈ వ్యక్తికి ఈ కోరిక మరింత తీవ్రతరం అవుతుంది. అతను ఎంత తీవ్రంగా పూలదండ ఒకటిగా బాగుందని అనుకుంటున్నా అవేం పట్టినట్టు బాబా పర్యటన కార్యక్రమం ఆఖరి రోజుకు వచ్చేసింది. దర్శన కార్యక్రమం కూడా అయిపోయింది. బాబా తన గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళిపోయారు. ఆయన శరీరం అంతా చెమట పట్టింది. కొన్ని గంటల సేపు నిలబడి తన ప్రేమికులందరికీ ఆలింగనాలు ఇవ్వడం అనేది చాలా శ్రమతో కూడిన విషయం. దర్శన కార్యక్రమం అయిపోయాక బాబా బాగా అలసిపోయేవారు. ఈ దఫా ఆంధ్ర పర్యటన చలికాలంలో జరిగింది. చలికాలం అయినా కూడా ఎండాకాలం అంతటి వేడిగా ఉంది. కొన్ని వేల మంది ప్రేమికులకు దర్శనం ఇస్తూ కొన్ని గంటల సేపు నిరంతరం వేదికపై కూర్చుండి ప్రేమికులు అందించిన పూలదండలు మెడలో వేసుకుని దర్శించుకునే ప్రేమికులను ఆశీర్వదిస్తూ అందరికీ స్వయంగా ప్రసాదాలు పంచిపెడుతూ అలా దర్శన కార్యక్రమం ముగియగానే బాబా ఎలా ఉండేవారో తెలుసా అంటూ ఈరోజు బాబా ధరించిన సాద్రా పూర్తిగా తడిసి ముద్దయిపోయేది. సాద్రా తడిచి ఈ శరీరానికి తాకుతుండేది. అలసిపోయి ఉండేవారేమో. దర్శన కార్యక్రమం పూర్తి కాగానే కొంతసేపు బాబా విశ్రాంతి కోరేవారు. అలాగే ప్రస్తుతం కూడా ఆఖరి రోజు దర్శన కార్యక్రమం జరిగిన చోటున బాబా విశ్రాంతి తీసుకోవడానికే ఒక ప్రత్యేక గదిని వేదికకు దగ్గరలో ఏర్పాటు చేశారు. బాబా ఆ గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు. నేనైతే బాబాకు వేసిన దండలన్నింటినీ ఒకటొకటిగా తీసివేస్తూ ఆయనకు సహాయం చేస్తున్నాను. అప్పటికే పూల దండలతో ఆ ప్రాంతం ఒక గుట్టలా ఉంది. బాబా అలా విశ్రాంతికై గదిలోనికి ప్రవేశిస్తూనే ఆ వ్యక్తిని వెంటనే పిలవమని నన్ను ఆదేశించారు. ఎవరా వ్యక్తి నాకేం తెలుసు? తెల్లమొహం వేశాను. బాబాని తిరిగి పలానా వ్యక్తి పలానా విధంగా ఉంటాడు అని అతని రూపురేఖలు చౌచాయిగా చెప్పి అతన్ని పిలిపించమన్నారు. బాబా ఇచ్చిన గుర్తుల ప్రకారం నేను బయటకు వెళ్ళి స్థానిక ప్రేమికులు కొందరితో మాట్లాడి ఆ వ్యక్తిని బాబా పిలుస్తున్నారని వారి ద్వారా కబురు చేశాను. ఆ తర్వాత ఆ వ్యక్తిని గుర్తుపట్టి బాబా దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ వ్యక్తి కూడా ఎంతో ఆతృతతో బాబా దగ్గరకు వచ్చాడు. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఏమంటే తలుపు తెరిచి లోపలికి వెళ్ళబోతుంటేనే బాబా అతన్ని చూసి తానే ముందుగా వచ్చి దగ్గరలోంచి ఒక గులాబీ పూలదండ తన చేతిలోకి తీసుకుని, ఇదిగో నీవు ఇదేగా కోరుకున్నావు, రా తీసుకో అంటూ అతనికి అందేలా బాబా దండని అతనికేసి విసిరారు. నాకైతే ఏమీ తెలియదు. అతను ఏం ఆలోచిస్తున్నాడో, ఈ సంఘటన వెనకాల ఏమైందో నాకు అర్థం కాలేదు. నేను కేవలం బాబా ఉన్న గది తలుపు తెరిచి అతన్ని లోపలికి ప్రవేశపెట్టాను. వెంటనే బాబా ఒక్క ఉదుటును లేచి అతని చేతిలో గులాబీ పూలదండ ఒకదాన్ని విసిరి ఆయన తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను నన్ను పిలిచి జరిగిందంతా తన మనసులోని విషయాలు నాతో చెప్పాడు. బాబా మెడలోని పూలదండ కోసం తాను ఎంత పరితపించాడో అతను నాకు చెప్పుకొచ్చాడు. బాబా బహిరంగ దర్శనాలు ఆఖరి రోజులు కూడా అయిపోయాయి. తనకు పూలదండ కావాలనే కోరిక మరింత ప్రబలమైంది. కానీ దండ చిక్కలేదు. కానీ కార్యక్రమం అయితే అయిపోయింది. నా మనసు ఛిద్రమైంది. ఎలాగైనా ఒక్క పూలదండ చిక్కించుకోవాలన్న తన ఆశా సౌధం కుప్పగూలినట్లయిందని ఆ వ్యక్తి నాతో చెప్పాడు. బాబా నుంచి పిలుపు రావడం, ఒక్క ఉదుటన ఆయన ఇదేనా కోరుకుంటుందంటూ నా చేతిలో గులాబీ దండ పెట్టడం అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది క్షణాల్లో. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను అంటూ వ్యక్తి నాతో చెప్పాడు. నా హృదయ వేదన బాబా ఆలకించడమే కాదు, నా కోరికే నెరవేర్చారని తృప్తిగా ఆ వ్యక్తి నాతో అన్నాడు. ఈ కథ చెప్తూ నేనేమన్నానంటే ఈరోజు చెప్తున్నారు, బాబా తప్పకుండా మీ హృదయంలోని బాధను కోరికలను ఆలకిస్తారు. అయితే మీ బాధ హృదయాంతరంలోంచి రావాలి అని అన్నారు.